శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, రాశి అందే శుక్రగ్రహ సంచారం ఈ రాశి వారికి అనేక అవకాశాలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి ఉపాధి అవకాశాలు, ఎవరైతే ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగంలో, టీవీ మీడియా సినిమా రంగంలో ఉన్నారో వారికి వారి శ్రమకు తగిన గుర్తింపు, ఇన్నాళ్ళు వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యకి సరైనటువంటి ప్రోత్సాహం, అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ రాశివారు ఈ వారం అంతా కూడా వినోద కార్యక్రమాలు, విహారయాత్రలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వారిని కలుసుకొని వారితో వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, కష్ట సుఖాలు పంచుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి ఏదో విధంగా నగదు చేతికి దొరకడం కానీ, విలువైన బహుమతులు, వస్త్రాలు లాంటివి సమకూరడం, మొత్తం మీద చాలా హ్యాపీగా ఈ వారం అంతా శుక్రగ్రహ అనుగ్రహం ఉంది. అయితే ముఖ్యంగా ఈ వారం 9వ తారీఖు తర్వాత గురుగ్రహం వక్రగమనం పొందుతూ సప్తమ స్థానం మీద తన ప్రభావాన్ని చూపడం వల్ల ఈ తులారాశి వారికి వివాహ సంబంధించిన విషయాల్లో మరి ఏదైనా గతంలో మీరు చూసినటువంటి వివాహం ఆగిపోయి ఉన్నా, వచ్చిన సంబంధాలు వెనక్కిపోతున్నా, లేదంటే భార్యాభర్తలు ఏదో కారణంగా దూరంగా ఉన్నా, ఈ సమయంలో మీరు మళ్ళా ఒక చోట కలుసుకోవడం కానీ, వివాహ ప్రయత్నాలు నెరవేరడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఏర్పాటు చేసుకునే సంప్రదింపులు కానీ, పెళ్లి చూపులు కానీ చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకి వ్యయస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మరి దూర ప్రాంతంలో విద్య నేర్చుకునే వారికి విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఏదైనా హాస్టల్లో కానీ, దూర ప్రాంతంలో కానీ చదువుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. ఎక్కువగా ఈ తులారాశి వారు వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గృహానికి అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు లాంటివి కొనుక్కోవడం, విద్యార్థుల కొరకు ఎక్కువ ఖర్చు పెడతారు. అయితే రవి వ్యయస్థానంలో ఉండడం వల్ల, లాభాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా దానికి మించిన ఖర్చు రావడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా మీకు వచ్చిన దానికన్నా మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినది ఎక్కువగా ఉండడం వల్ల మరి ఈ వారంలో మరి ఎక్కువగా పన్నులు, ట్యాక్సుల రూపంలో చెల్లించడం, వైద్యపరమైన ఖర్చులు, మీ యొక్క తండ్రి గారు లేదా మీ కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం కోసం వైద్యశాలలో తిరగడం కానీ, డాక్టర్లను సంప్రదించడం కానీ, ఇటువంటి ఖర్చులు అనుకోకుండా మీకు రావడం వల్ల కొంతవరకు బడ్జెట్ టైట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా ఎవరైతే కళారంగంలో ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఎవరైతే కొద్దిగా స్పెక్యులేషను, జోదం, పేకాట, ఈజీ మనీ లాంటివి ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టినా, వేరే విధంగా ఈజీ మనీ కోసం ఆశపడినా చాలా వరకు ఈ వారంలో మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సాంప్రదాయ పద్ధతిలో ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఇటువంటి ఈజీ వల్ల చాలా వరకు మీరు నష్టపోయే అవకాశం ఉంది. దాని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. మరి ముఖ్యంగా గురువు యొక్క ఈ వక్ర గమనం ఈ 3, 7, 11 భావాలను యాక్టివేట్ చేయడం, రాశి మీద గురువు యొక్క దృష్టి పెట్టడం వల్ల జాతకుడు తనకు ఉన్నటువంటి బలహీనతలు తగ్గించుకొని ఏదో ఒక దీక్షా కార్యక్రమాన్ని పట్టుదలతో చేపట్టి తన యొక్క దైవభక్తి పెరిగి ఇతర ఛాందస భావాల నుంచి బయటపడి కొత్తగా తన మార్గాన్ని ఎన్నుకుంటాడు. అతని వ్యవహార శైలి, కట్టుబట్టలో తేడా వస్తుంది. చాలా సాంప్రదాయంగా కనబడుతూ ఉంటాడు. అలవాట్లు కూడా చాలా వరకు మంచిగా ఉండే అవకాశం ఉంది. ఈ మార్పు చాలా వరకు విద్యార్థులపైన, యువకులపైన చాలా ఎక్కువగా ఉంచి మంచి విజయం వచ్చే అవకాశం ఉంది. అలాగే కుజగ్రహ ప్రభావం కూడా చాలా వరకు వ్యయస్థానంలో కుజం యొక్క దృష్టి జాతకులు మరి ఈ సమయంలో భార్య పేరుతో లేదంటే జీవిత భాగస్వామి పేరుతో, భర్త పేరుతో
ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంది. అలాగే చాలా దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి రుణాలు తీర్చి రుణాల నుంచి బయటపడే సూచనలు కూడా చాలా వరకు ఉన్నాయి. బట్ ఏదైనా రాహు ఆరోగ్రహంలో ఉండడం చాలా వరకు కోర్టు సమస్యల నుంచి బయటపడే సూచనలు ఉంటాయి. కానీ వ్యయంలో కేతు ప్రభావం వల్ల ఇతరులని అనవసర వ్యక్తుల్ని నమ్మి మోసపోకుండా ఉండండి. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో, ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే, మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాలని పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12, అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు, ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడు కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడని చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు. అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కిందే వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి, అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు, అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చి పెట్టుకొని విధి విధానంగా పూజ చేసి వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం, కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.